గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మరో పర్యాయం మనందరం ఇలాగా కూడుకుంటున్నందులకై దేవునికి ఎంతో స్తుతులు చెల్లిస్తున్నాను. మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు నూతనంగా ఈ బైబిల్ స్టడీకి వచ్చినటువంటి వారిని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మీరు టైం తీసుకొని రాగలిగినందుకు మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. ఈ స్టడీస్ మీకెంతో ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని నేను రూఢిగా నమ్ముతూ ఉన్నాను. మనము ప్రతి వారం కూడా బైబిల్‌లోని 66 పుస్తకాల్లో ఒక్కొక్క పుస్తకాన్ని మనం విశ్లేషణ చేస్తున్నాం. అంటే సర్వే. అంటే డీటెయిల్డ్‌గా స్టడీ కాదు గానీ, బుక్ అంతట్లో ఓవరాల్‌గా ఏమి చెప్పబడుతున్నదనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో, ఈ ప్రక్రియలో మనం ఈ రోజున ఎఫెసీ పత్రికను చూడబోతున్నాం. పౌలు గారు రాసినటువంటి పత్రిక. పౌలు గారు దాదాపుగా 13 పత్రికలు రాసాడు. అందులో ఇదొకటి. మనందరికి తెలిసినట్టుగా పౌలు గారు 3 మిషనరీ ప్రయాణాలు, ప్రాముఖ్యమైన ప్రయాణాలు చేశాడు. ఆ 3 ప్రయాణాల్లో మూడవ ప్రయాణంలో ఆయన ఎఫెసు పట్టణానికి వస్తాడనమాట. అక్కడ పరిచర్య జరిగించటం చూస్తాం మూడవ ప్రయాణంలో. అయితే ఈ ఎఫెసీ పట్టణంలో ఒక ఆహ్, ప్రాముఖ్యమైన విషయం ఏంటినంటే, ఇక్కడ ఒక దేవతని ఆరాధిస్తారు. డయానా అంటారు. ఇంకొక పేరుందేంటంటే అర్టిమస్. అర్టిమస్ దేవత అంటారు. గాడెస్ డయానా, గాడెస్ అర్టిమస్ అని అంటారనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఎఫెస్ పట్టణం టర్కీలో ఉంది. టర్కీ. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 21వ వచనాన్ని మీరు చూస్తే, అక్కడ పౌలు గారు ఒక వ్యక్తిని గురించిన మాట రాస్తాడు. మీరు నా క్షేమ సమాచారము అంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకికు నా సంగతులన్నీ మీకు తెలియచేయును అని అంటాడు. తుకికు అన్నటువంటి పేరు ఎఫెసీ 6:21లో చూస్తాం. ఎందుకు ఈ పేరు మీకు ఇక్కడ ప్రస్తావించాను అనంటే, ఈ పత్రిక తుకికు ఆయన చేతికిచ్చి పంపించాడనమాట. ఈ పత్రికను తీసుకుపోయింది ఎవరంటే తుకికే. అది మనం తెలుసుకోవాలా. ఇంగ్లీష్‌లో టైటికస్ అంటారు. టైటికస్. మీ అందరికీ చెప్పినట్టుగా ఇంతకు ముందే ఈ పత్రిక ఆయన జైలు నుండి రాసాడు. రోమా హౌస్ అరెస్ట్. 3వ అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి వచనం. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను అని అన్నాడు ఇక్కడ. ప్రార్థించుచున్నాను. ఖైదీనైన పౌలను నేను అని అన్నాడు ఇక్కడ. కనుక జైల్లో ఉండి రాసింది, ఖైదీగా ఉండి. 4వ అధ్యాయం మొదటి వచనం. 4th చాప్టర్ 1st వర్స్. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు ఉండవలెనని. ఆ తర్వాత 3వ వచనం. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన పూర్ణ వినయంతోను సాత్వికంతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇక్కడ కూడా ఈ మాట ఉపయోగించబడింది. ఎక్కడ? 3వ వచనంలో ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అన్నాడు. దేవుని బిడ్డలారా, మీరు అపోస్తల కార్యం 19వ అధ్యాయంకి రండి ఒకసారి. అపోస్తల కార్యం 19వ అధ్యాయంకొస్తే, ఇక్కడ దాదాపుగా 23వ వచనం నుండి మనం చూడొచ్చు. 23వ వచనం నుండి ఆ తదుపరి 30వ వచనం వరకు ఉన్న భాగం. ఇదంతా కూడా అక్కడ ఎఫెసులో జరిగినటువంటి ఒక సంఘటన. ఆహ్, అర్తమీ అర్తమీ దే దేమేత్రి అన్నటువంటి ఒక కంసాలి అతడు మార్పు చెందడం, ఆ తదుపరి అక్కడున్నటువంటి దేవతల యొక్క విగ్రహాలు అతడు చేయకుండా మానుకోవడం, దాని ద్వారా ఆదాయం రాకుండా పోవడం, అందుకని మళ్ళీ పౌలు మీద వ్యతిరేకత రావడం, పౌలుని కొట్టాలనుకోవడం, ఇవన్నీ జరుగుతాయి అక్కడ. ఎఫెసీ
ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి ఆ అర్తమీ దేవతకి ఆరాధించేటువంటి వాళ్ళందరూ కూడా అప్సెట్ అయిపోతారు. పౌలు గారు చేసినటువంటి ఈ పరిచయను బట్టి అప్సెట్ అయిపోయి, ఆయన్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తారు దేవుని బిడ్డలారా. కనుక అక్కడ చాలా పరిస్థితి వ్యతిరేకమైన పరిస్థితి ఎఫెసీ పట్టణంలో ఆయన ఎదుర్కోవడం జరుగుతది. ఆ టైంలో తనతో పాటు అక్కడ ఉండినటువంటి ఒక చక్కని కుటుంబం ఎవరంటే అకుల, ప్రిస్కిల్ల. అకుల, ప్రిస్కిల్ల వాళ్ళు ఇద్దరు గూడా ఆయనతో పాటు ఎఫెసీ పట్టణంలో ఉన్నట్టుగా మనం చూస్తాం. అలాగే మీరు 19, 20 2 అధ్యాయాలు అపోస్తలుల కార్యం 19th చాప్టర్ అండ్ 20th చాప్టర్. ఇట్స్ ఆల్ అబౌట్ ద మినిస్ట్రీ ఇన్ ఎఫెసస్. ఎఫెసీ పట్టణంలో ఆయన చేసిన పరిచర్య గురించిన వివరాలన్నీ కూడా ఈ 2 అధ్యాయాల్లో ఉంటాయి. ఈయన ఎఫెసీ పట్టణాన్ని దర్శించినప్పుడు దాదాపుగా 3 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. 20వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యం 20, 31వ వచనం. 20th చాప్టర్ 31st వర్స్. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండుడి. సో ఫర్ ఆల్మోస్ట్ 3 years పౌలు గారు ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక పరిచర్య చేశాడు. చేసి వాళ్ళకి అనేకమైన విషయాలు బోధించాడు. ఏం బోధించాడు? మీరు ఒకసారి చూస్తే 26వ వచనం. 26వ వచనంలో, ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు 26 గదా! కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేనేమియూ దాచుకొనలేదు అని అన్నాడు. ద హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్ అంటారు దీన్ని. దేవుని సంకల్పం అంతా మీకు తెలియచేశాను. కనుక మీ యొక్క నాశనానికి నేను బాధ్యుడిని కానంటాడు. కనుక మీకు చెప్పాల్సినవన్నీ చెప్పేశాను. ఇంకా తదుపరి నిర్ణయం మీదన్నట్టుగా వదిలేశాడనమాట. దేవుడు మీ విషయంలో ఇక నన్ను లెక్కడగడు అన్నట్టుగా పౌలు గారు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు పాస్టర్స్‌కి ఇది ఎంత గొప్ప పాఠం. ఒక పాస్టర్‌గా ఒక సంఘానికి నియమించబడితే, ఆ పాస్టర్ గారి యొక్క బాధ్యత ఏంటంటే సంఘానికి దేవుని సంకల్పం అంతా తెలియచేయాలి. నాకు తెలిసి కొన్ని సంఘాలున్నాయి, కొన్ని డినామినేషన్స్ ఉన్నాయి. ఎంతసేపటికి ప్రతి ఆదివారం రక్షణ, 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 రక్షణ. ఈ రక్షణ గురించిన గోలే. ఇంకా ఆ తదుపరి ఏమి టీచింగ్ ఉండదింక. అంటే రక్షింపబడటం వరకే నేర్పిస్తారు. మరి ఆ తర్వాత విశ్వాసి ఎదుగుదలలో అవసరమైనటువంటి విషయాలేటి? పరిశుద్ధత, విశ్వాసము, ప్రేమ, తగ్గింపు, ఇచ్చుట, పరిచర్య చేయుట, ఇవన్నీ ఉంటాయి కదా! కనుక దేవుని సంకల్పం అంతా మనము విశ్వాసికి తెలియచేయాల్సినటువంటి అవసరత ఉన్నది ఒక పాస్టర్‌గా. అట్లాగే ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, ఒక రీతిగా నేను చేతులు కడుక్కుంటున్నాను. మీ నాశనం విషయంలో నేనేమాత్రం కూడా దోషిని కానంటున్నాడు. ఎందుకంటే నేను మీకు చెప్పవలసినవన్నీ కూడా నేను చెప్పేసాను అని చెప్పి ఇక్కడ బహుధైర్యముగా మాట్లాడుతున్నట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. వాట్ ఏ ఛాలెంజ్ ఇట్ ఈస్. ఛాలెంజింగ్ స్టేట్మెంట్ అనమాట అది. ఇప్పుడు ఎఫెసీ పత్రికకి రండి. ఎఫెసీ పత్రికలో కొన్ని మనము మూలమైన వాక్య భాగాలు చూస్తాం. కీ వర్సెస్. ఇక్కడ చాలా కీ వర్సెస్ ఉన్నాయి. అందులో ద ఫేమస్ కీ వర్స్ ఏంటనంటే మొదటి అధ్యాయం 3వ వచనం. మొదటి అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను అని ఉంది ఇక్కడ. సో స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ప్రతి ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏంటి ఆ ఆశీర్వాదాలంటే ఆ మొదటి అధ్యాయం అంతా మనం చదివితే తెలుస్తుందనమాట. సో ఫస్ట్ కీవర్స్ మూలవాక్యం ఏంటనంటే ఫస్ట్ చాప్టర్ 3rd వర్స్. రెండవ మూలవాక్యం ఏంటంటే 2వ అధ్యాయం 8, 9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. వాట్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. రక్షణ విశ్వాసము ద్వారా
కృపచేతనే అనే మాట ఇదొక మూల వాక్యంగా మనం తీసుకోవాలి. ఆ తర్వాత రెండవ అధ్యాయం 21, 22 వచనాలు కూడా మూలవాక్యమే. 21, 22 ప్రతి కట్టడమును ఆయనడు చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి చెందుతున్నదన్నాడు. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండుటకు కట్టబడుచున్నారు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ టెక్స్ట్ ఇది. ఇది గూడా ఒక మూలవాక్యంగా మీరు రాసుకోవాలా. రెండవ అధ్యాయం 2nd చాప్టర్ 21st and 22nd వర్సెస్. అలాగే మూడో అధ్యాయం 20, 21 ఇది కూడా ఫేమస్ వాక్యం ఇది. ఏంటది? మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములకు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్ అని అన్నాడు. సో ఇది కూడా ఒక ప్రాముఖ్యమైన టెక్స్ట్ ఇది ఎఫెసీ పత్రికలో. కంఠత వాక్యం కూడా చేసుకోవచ్చు మీరు ఇది. అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను బియాండ్ వాట్ వి ఆస్క్ ఆర్ ఇమాజిన్ అనే మాట. తర్వాత 4వ అధ్యాయం 1వ వచనం ఇక్కడ ఐక్యతను గురించి మాట్లాడుతున్నాడు. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట. ఇది కూడా 1వ వచనం కూడా మూలవాక్యంగా తీసుకోవాలి. తర్వాత 5వ అధ్యాయం 8వ వచనం ఏముంది అక్కడ? మునుపు మీరు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే వెలుగై ఉన్నారు అని అన్నాడు. ఇప్పుడైతే ప్రభునందు మీరు వెలుగై ఉన్నారు. ఇదొక మూలవాక్యం. 5, 8. ఆ తర్వాత మూలవాక్యం ఇంకొకటి 5:21, 5:21 క్రీస్తునందల భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. దట్స్ వెరీ గుడ్ వన్. తర్వాత 6th చాప్టర్ 7th వర్స్ 6వ అధ్యాయం 7వ వచనం మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా చేయుడి, సేవ చేయండి. దేవుడు ఏ పరిచర్యనిస్తే ఆ పరిచర్య ఇష్టపూర్తిగా ప్రభువుకు చేస్తున్నట్టుగా చేయాలి. మనుషుల్ని సంతోషపెట్టడానికి అన్నట్టు కాదు. కనుక అది సండే స్కూల్ మినిస్ట్రీ కావచ్చు, యూత్ మినిస్ట్రీ కావచ్చు, విలేజ్ మినిస్ట్రీ కావచ్చు, లేకపోతే సంఘ పెద్దగా ఉండడం కావచ్చు, ఒక పాస్టర్గా పనిచేయడం కావచ్చు, ఒక మిషనరీగా పనిచేయడం కావచ్చు. దేవుడు ఏ పని అప్పగిస్తే ఆ పనిలో నమ్మకంగా మనము ఇది దేవునికి చేసినట్టుగానే, ప్రభువుకు చేసినట్టుగానే చేయాలట. దేవుని బిడ్డలారా, 7వ వచనం. దాన్ని ఇంకొక ప్రాముఖ్యమైన మూలవాక్యం మనందరికి తెలిసింది ఏంటంటే 10, 11 వచనాలు 6వ అధ్యాయం 6th చాప్టర్ 10th and 11th తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకొనుడి. ద ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. ఇది కూడా ఫేమస్ టెక్స్ట్ అని మనము జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. ఇది కూడా ఫేమస్ టెక్స్ట్ అని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక అంశం ఏంటి? ఈ యొక్క ఎఫెసీ పత్రికకు అంశం ఏంటి? దీంట్లో 2 అంశాలుగా మనం దీన్ని డివైడ్ చేయొచ్చు. మొదటి 3 అధ్యాయాలు అంశం ఏంటంటే క్రీస్తునందు స్థానము. క్రీస్తునందు స్థానము, పొజిషన్ ఇన్ క్రైస్ట్ అని అంటాం మనం. మన స్థానం. 4వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు మిగతా 3 అధ్యాయాలు ప్రాక్టీస్ ఇన్ క్రైస్ట్ అంటే క్రీస్తునందు ఆచరణ. మొదటిగా పొజిషన్ ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు స్థానం. రెండవది క్రీస్తునందు ఆచరణ, ప్రాక్టీస్ ఇన్ క్రైస్ట్ అనే మాట చూస్తాం మనం. ఇది థీమ్ అన్నమాట బేసిక్గా. ఈ పత్రికకి ఇవ్వబడినటువంటి థీమ్ ఇది. ఈ 6 అధ్యాయాల యొక్క అంశాలు మనం ఆలోచన చేస్తే ఈ 6 అధ్యాయాలు దేని మీద మాట్లాడుతున్నాయి అనంటే, ఫస్ట్ అధ్యాయం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అని రాసుకోవాలి. మొదటి అధ్యాయం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అంటాం మనం. రెండవ అధ్యాయం చాప్టర్ 2 సంఘము అన్యజనులకును యూదులకును అది దేవుని ఇల్లు అని అంటున్నాడు అనమాట. దేవుని ఇల్లు.
ద చర్చ్ ఈజ్ ద హౌస్ ఆఫ్ గాడ్ అనే మాట. దేవుని ఇంటి గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. హౌస్ ఆఫ్ గాడ్. కనుక ఈరోజు మనం ఎవరికైనా సరే సంఘం అందరికి కావాలి. అందరూ ఒకటే సంఘానికి వచ్చినప్పుడు ఏ కులం మత భేదాలు ఉండకూడదు. కొన్ని కొన్ని ఊర్లలో కులానికి ఒక చర్చ్ ఉంటదనమాట. అలాగ ఉండకూడదు. అది వెరీ బ్యాడ్. ప్రసంగికులు ఎప్పుడు ఆ పని చేయకూడదు. పాస్టర్స్ ఎప్పుడు ఆ పని చేయకూడదు. అర్థమైందా? అందరినీ ఒక రూఫ్ కిందకి తీసుకొని రావాలి. ఒక కప్పు కిందకి. మనమందరము క్రీస్తులో ఒకటే అన్న ఫీలింగ్ తీసుకురావాలి. దేవుని ఇల్లు మనం. వి ఆర్ ది హౌస్ ఆఫ్ గాడ్ అనే మాట జ్ఞాపకం చేస్తున్నారు. ఇక మూడో అధ్యాయం టైటిల్ ఏంటనంటే, మనము క్రీస్తు తోడి వారసులం అంటాడు. ద చర్చ్ ఈస్ ద ఫెలో హెయిర్స్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ఫెలో హెయిర్స్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు వారసులం. హెయిర్స్ అనే మాట ఉపయోగించాడు. కనుక రోమా 8:16 కూడా రాసుకోండి. దానికి తగ్గట్టుగానే హెయిర్స్ అనే మాట. మనం ఆయనతో శ్రమ పడిన యెడల ఆయన తోడి వారసులం అంటాడు. అర్థమైందా? ఇక ఫోర్త్ చాప్టర్లో ఈ సంఘము క్రీస్తు శరీరము అన్నటువంటి అంశాన్ని గురించి మాట్లాడతాడు. సంఘము క్రీస్తు శరీరం, ద బాడీ ఆఫ్ క్రైస్ట్. చర్చ్ ఈజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అనే మాట. సో ఇట్ షుడ్ వర్క్ టుగెదర్. కలిసి పనిచేయాల్సినటువంటి అవసరత ఉన్నది అనే మాట మాట్లాడుతున్నాం. బాడీ ఆఫ్ క్రైస్ట్ కనుక. తర్వాత 5వ అధ్యాయంలో మనకి తెలిసినట్టుగా అక్కడ ఒక చక్కని అలెగరీ మనం చూస్తాం. ఏంటనంటే క్రీస్తు అంటే సంఘము క్రీస్తు యొక్క కుమార్తె, పెళ్లి కుమార్తె. క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె, ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. ద చర్చ్ ఈజ్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ అనే మాట. సంఘం అనేది క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె అని వివరిస్తాడు అక్కడ. 6వ అధ్యాయము సంఘము ది ఆర్మీ ఆఫ్ గాడ్. చర్చ్ అనేది ది ఆర్మీ ఆఫ్ గాడ్, దేవుని సైన్యము. సంఘం అనేది దేవుని సైన్యము అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో ఈ రీతిగా ఈ గ్రంథం యొక్క ప్రతి అధ్యాయానికి చక్కని టైటిల్స్ ఇవ్వబడ్డాయండి. మీరు ఆలోచన చేస్తే ఫస్ట్ చాప్టర్లో ఏమన్నాను? ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. సెకండ్ చాప్టర్లో సంఘము దేవుని ఇల్లు. థర్డ్ చాప్టర్లో సంఘము క్రీస్తుతోడి వారసులు అనే మాట. 4వ అధ్యాయంలో సంఘము క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె. 5వ అధ్యాయంలో సంఘము క్రీస్తు యొక్క 4వ అధ్యాయంలో క్రీస్తు యొక్క శరీరం. సంఘము క్రీస్తు యొక్క శరీరం. 5వ అధ్యాయంలో క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె. 6వ అధ్యాయంలో క్రీస్తు యొక్క సైన్యం. ఈ రీతిగా ఈ 6 అధ్యాయాల్ని మనం స్టడీ చేసుకోవచ్చు. తర్వాత డీటెయిల్డ్‌గా మీరు కావాలనుకుంటే ఈ ఈ అంశాల మీద మీరు దాన్ని చూడగలిగితే మీకు ఈజీ అయిపోతుందన్నమాట. స్టడీ చాలా ఈజీగా ఉంటదన్నట్టు. ఇంకా కొంత డివిజన్ మీకు చూపిస్తాను. ఇంకొక డివిజన్ చూపిస్తాను మీకు. ఇది కొంచెం ఇంకా కొంచెం వేరుగా ఉంటది గనక ఇది వీలుకరంగా కొంచెం డీటెయిల్డ్‌గా మీరు ధ్యానం చేసుకోవడానికి వీలుకరంగా ఉంటదని మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి అధ్యాయం 1st వర్స్ నుంచి 23rd వర్స్ వరకు, 1-23, 1-23 వరకు క్రీస్తులో ఆశీర్వాదము అని రాసుకోండి. క్రీస్తులో ఆశీర్వాదం. వి ఆర్ బ్లెస్డ్ ఇన్ క్రైస్ట్. ఇన్ క్రైస్ట్ వి ఆర్ బ్లెస్డ్ అన్నమాట. 2వ అధ్యాయం 1-10, 1-10 వర్సెస్. 2వ అధ్యాయం. వి ఆర్ రిడీమ్డ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు విమోచన. అది కూడా రాసుకోండి. క్రీస్తునందు విమోచన అనే మాట. 2వ అధ్యాయం 11వ వచనం నుండి 3వ అధ్యాయం 13వ వచనం వరకు. 2nd chapter 11th verse till 3rd chapter 13th verse. We are reconciled in Christ. క్రీస్తునందు సమాధానము.
ఇది అంశం. దేవునితో సమాధానం, ఒకరితోనొకరికి సమాధానం క్రీస్తునందు. అది చక్కగా వివరించబడింది థర్డ్ చాప్టర్‌లో. మనకి దేవునికి మన ఇద్దరి మధ్య అంటే యూదులకు, అన్యులకు మధ్య ఉన్న ఆ మధ్య గోడను ఆయన పడగొట్టాడనే మాట చూస్తాం. ఇద్దరిని సంధి చేసాడనే మాట చూస్తాం. అట్లాగా దేవునితో మనకి సంధి ఏర్పడింది. అట్లాగనే తోటి వారితో మనకి సంధి ఏర్పడింది ప్రభువుని బట్టి, యేసుక్రీస్తుని బట్టి. కనుక తారతమ్యాలు ఏమి లేవు క్రీస్తునందు. భేదాలు ఏమి ఉండకూడదు క్రీస్తునందు. అందరూ ఒకటే అనే మాటకొస్తున్నాం. 3 అధ్యాయం 14 వచనం. 14th వర్స్ నుండి 21st వర్స్ వరకు. 3 అధ్యాయం థర్డ్ చాప్టర్ 14th to 21st. అదేంటంటే క్రీస్తునందు ఆత్మ నింపుదల అనే మాట. వి ఆర్ స్పిరిట్ ఫిల్డ్ ఇన్ క్రైస్ట్ అనే మాట. స్పిరిట్ ఫిల్డ్ ఇన్ క్రైస్ట్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకోం. ఆత్మ నింపుదల క్రీస్తునందు. ఇక 4 అధ్యాయం మొదటి 16 వచనాలు 1 to 16. 4th చాప్టర్ 1 to 16. యూనిటీ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు ఐక్యత. ఆ అంశం మీద చక్కగా ఈ భాగం అంతా కూడా వివరించబడుతుంది. క్రీస్తునందు ఐక్యత అనే మాట మీరు రాసుకోవాలి. ఇక 4 అధ్యాయం 17 నుండి 6 అధ్యాయం 9 వరకు. ఇది కొంచెం సుదీర్ఘమైన భాగం ఇది. క్రీస్తునందు నూతన జీవం. న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్. న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్. 4 అధ్యాయం 17 నుండి ఇక మొదలవుతుంది. మనం 5 అధ్యాయం కూడా మనకు బాగా తెలిసిందే. 6 అధ్యాయం తెలిసిందే. 6 అధ్యాయం 9 వరకు అనమాట. అవంతా మనం చూస్తాం. ఇంకా లాస్ట్‌ది ఏంటంటే 6 అధ్యాయం 10 నుండి 24 వరకు. 6th చాప్టర్ 10 to 24. అదేంటనంటే క్రీస్తునందు భద్రత అనే మాట. వి ఆర్ ప్రొటెక్టెడ్ ఇన్ క్రైస్ట్. ప్రొటెక్షన్ ఇన్ క్రైస్ట్, లేకపోతే వి ఆర్ ప్రొటెక్టెడ్ ఇన్ క్రైస్ట్ ఆర్ ప్రొటెక్షన్ ఇన్ క్రైస్ట్ అనే మాట కూడా మీరు రాసుకోవచ్చు. సో ఈ రీతిగా మనం ఆలోచన చేస్తే ఒక 7 భాగాలుగా విభజింపబడింది ఈ గ్రంథం అంతా. క్రీస్తునందు ఆశీర్వాదం, క్రీస్తునందు విమోచన, క్రీస్తునందు సమాధానం, క్రీస్తునందు ఆత్మ నింపుదల, క్రీస్తునందు ఐక్యత, క్రీస్తునందు నూతన జీవం, క్రీస్తునందు మనకి భద్రత అనే మాట. ఎంత చక్కగా ఇవన్నీ కూడా వివరించబడ్డాయి దేవుని బిడ్డ. అయితే 5వ అధ్యాయంలో మనకు ఒక ప్రాముఖ్యమైనటువంటి భాగం ఉంది. ఇది అనేక పర్యాయములు వివాహ టైంలో చదువుతూ ఉంటారు ఈ లేఖన భాగాన్ని. మీరు మద్యముతో మత్తులై ఉండకుడి 5వ అధ్యాయం 18వ వచనం. కానీ ఆత్మ పూర్ణులై ఉండుడి అని అన్నాడు. ఇక ఆ తదుపరి ఆత్మ పూర్ణత కలిగినటువంటి జీవితం ఎలాగుంటుందో వివరించుకుంటూ వచ్చాడు. ఆత్మ పూర్ణులై ఉండుడి అనే మాట. కనుక మీరేం రాసుకోవాలంటే ఇలాగ రాసుకోండి. ఎఫెసీ 5:18 నుండి 6:9 వరకు. ఎఫెసీ 5:18 నుండి 5:18 to 6:9. 6వ అధ్యాయం 9వ వచనం వరకు 3 విషయాలు రాసుకోవాలి. ఆత్మ పూర్ణత కలిగిన దంపతులు, భార్యాభర్తలు. ఓకే. ఆత్మ పూర్ణత కలిగిన దంపతులు. రెండోది, ఆత్మ పూర్ణత కలిగిన తల్లిదండ్రులు, పిల్లలు, రిలేషన్షిప్. మూడోది, ఆత్మ పూర్ణత కలిగిన యజమానులు, దాసులు. సో ఆత్మ పూర్ణత కలిగి ఉండు అని చెప్తూ ఈ రిలేషన్షిప్స్ అన్ని మాట్లాడాడు. ఆ తర్వాత భార్యాభర్తల రిలేషన్షిప్స్, తల్లిదండ్రుల పిల్లల రిలేషన్షిప్స్, ఆ తర్వాత యజమానుడు దాసుల రిలేషన్షిప్స్, ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చాడు. కనుక దట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. కనుక ఆత్మపూర్ణత కలిగిన దంపతులు, ఆత్మపూర్ణత కలిగిన తల్లిదండ్రులు, పిల్లలు, ఆత్మపూర్ణత కలిగినటువంటి యజమానులు, దాసులు అనే మాట మనము చూస్తాం. కనుక ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇక మనందరికీ బాగా తెలిసిన ఒక లేఖన భాగం ఏంటంటే 6వ అధ్యాయం 12వ వచనం. సర్వాంగ కవచం అన్నాడు ఇక్కడ. మీరు సర్వాంగ కవచంను ధరించుకోవాలా? మనము పోరాటానిక ఈ కవచం దేనికట? చూడండి ఒకసారి. ఈ కవచం దేనికి? మనం వేసుకునే కవచం
ఎందుకట ఒకసారి మీరు గమనించండి. మీకో చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆహ్, ఏమన్నాడు ఇక్కడ మీరు చూడండి. 13వ వచనం. 6వ అధ్యాయం 13వ వచనం. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. ఎందుకు ఈ కవచం చెప్పండి ఇప్పుడు? పోరాటానికా? యుద్ధం చేయడానికా? కాదు. ఏమన్నాడు ఇక్కడ? సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తిమంతులగునట్లు అని అన్నాడు. ఆ సాతానుతో పోరాడేటప్పుడు జస్ట్ నిలబడటమే కావాలా, పోరాడాల్సిన అవసరం లేదు. పోరాడేది దేవుడే. మన మన యొక్క యుద్ధం చేసేది దేవుడే. మన యుద్ధం ఆయనే చేస్తాడు. మనం ఒట్టిగా నిలబడాలంట అంతే. ఈ కవచాలన్నీ యేసుకొని నిలబడాలంతే. పోరాడాల్సిన అవసరమే లేదన్నాడు. నిలబడటానికి శక్తి కావాలంటే ఈ కవచాలు కావాలన్నాడు. ఈ కవచాలు ధరించుకోండి అన్నాడు. కనుక ఇవి యేసుకొని నిలబడితే సైతాను పారిపోతాడనమాట. ఏటి కవచాలు మనందరికి తెలుసు గదా! ఏటి రక్షణ, సత్యము, నీతి, సువార్త కదా! సువార్త కొరకు సిద్ధ మనసైన జోడు, విశ్వాసము, వాక్యము, ప్రార్థన ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కవచాలు. ఇవన్నీ ధరించుకొని మనం ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటే సైతానుడు ఏం చేయలేడనమాట. మన జీవితాన్ని సైతానుడు ఏం చేయలేడు. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి. తర్వాత గొప్ప ప్రామిస్ మనకి ఈ యొక్క పత్రికలో ఆహ్, మనకి ఇందాక చూసాం మనం అది. ఆల్రెడీ దాని గురించి ఒక కీవర్డ్స్‌గా మనం చూసాం. పౌలు గారు చెప్తున్నటువంటి గొప్ప ప్రామిస్ ఏంటంటే వాగ్దానం. దేవుడిచ్చిన వాగ్దానం. మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను ఆ! అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు అని అన్నాడు. చూసారా? గనక 3, 20, 21 మనం అడుగు వాటికన్నా, ఊహించు వాటికన్నా అత్యధికముగా చేయగలిగిన దేవుడు. శక్తి కలిగిన దేవుడు. కనుక వి హావ్ సచ్ ఎ బ్లెస్సెడ్ ఆల్మైటీ గాడ్. మనం ఊహించిన దానికన్నా గూడా, అడిగే వాటికన్నా ఎక్కువగా దయచేయగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు మనకున్నాడు. వాట్ ఎల్స్ వి నీడ్? ఇంకేం కావాలి చెప్పండి మనకి? అంత గొప్ప దేవుడు మనకున్నాడు. తర్వాత దేవుని బిడ్డలారా, మనము ఇక్కడ ఇంకొక ప్రధానమైనటువంటి మాట ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పత్రిక చదివేటప్పుడు ఒక ప్రధానమైనటువంటి ఒక భాగం ఉంటది దీంట్లో. అదేంటనంటే, పౌలు ఈ సంఘాన్ని గురించి, లేపోతే సంఘస్థుల గురించి ఒక ప్రార్థన చేస్తాడు. అద్భుతమైనటువంటి ఒక ప్రార్థన. అది ఫేమస్ ప్రేయర్ అనమాట. ఆ ప్రార్థన గూడా మనం డీటెయిల్డ్‌గా స్టడీ జేసుకోవచ్చు. మళ్ళీ బుక్ స్టడీ చేసేటప్పుడు. కనుక ఆ ప్రార్థన ఏంటో చూద్దాం ఒకసారి. మీరు చూడండి 3వ అధ్యాయం 14-18 వరకు. 14-18 వరకు. ఈ హేతువు చేత పరలోకమందును, భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి చూడండి, ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెనని, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు మీరు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలెనని ప్రార్థించుచున్నాను అని అన్నాడు. బ్యూటిఫుల్ ప్రేయర్. ఆ విశ్వాసుల కొరకైనటువంటి ఒక చక్కని ప్రార్థన. ఏటే ప్రార్థనట? అంతరంగ పురుషుని యందు మీరు శక్తి కలిగి ఉండాలన్నాడు. మీరు ఆత్మ వలన బలం పొందుకోవాలన్నాడు. క్రీస్తు మీలో నివసించినట్లుగా అనే మాట మాట్లాడాడు. దేవుని సంపూర్ణత యందు మీరు సంపూర్ణులగాల అంటాడు. ఎంత చక్కని మాట అది. అట్లాగే మీరు ప్రేమ యందు వేరుపారాలంటాడు. కనుక దేవుని ప్రేమను తెలుసుకొనుటకు శక్తి గలవారవ్వాలంటాడు. ఎంత బ్యూటిఫుల్ మాట అండి అది. ఎంత బ్యూటిఫుల్ మాట అది. కనుక అసలు ఆ కన్సర్న్ చూడండి అసలు. ఈ రోజున మనం ఒక 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 పాస్టర్ గారు తన సంఘాన్ని గురించి ప్రార్థన చేస్తే ఏమని చేస్తున్నాడు? స్వస్థతలే ఎక్కువ జరుగుతాయి. స్వస్థతల గురించే. ఆళ్ళకి ఆర్థిక సమస్యలు, లేపోతే అనారోగ్య పరిస్థితులు, లేతే పిల్లలకి పెళ్లి గావాలా, ఈ గోలే గాని, ఆధ్యాత్మికమైనటువంటి కన్సర్న్స్ అనేవి చాలా తక్కువ.
ఆధ్యాత్మికమైనటువంటి విషయాల గురించిన ప్రార్థన చాలా తక్కువ. స్పిరిచ్యువల్ కన్సర్న్స్. కానీ ఇక్కడ పౌలు గారి యొక్క మాదిరిని మనం చూస్తే ఎంత చక్కని ప్రార్థన సంఘం యొక్క ఎదుగుదల కొరకై అంతరంగ పురుషునందు మీరు శక్తి కలిగి ఉండాలని, ఆత్మ వలన మీరు బలపడాలని, క్రీస్తు మీలో నివసించాలని, దేవుని సంపూర్ణత యందు మీరు సంపూర్ణులవ్వాలని, ప్రేమ యందు వేరు పారాలని, ఆ ప్రేమను తెలుసుకోవటానికి శక్తి గలవారై ఉండాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. చక్కని ప్రార్థన కదండి అది. కనుక పాస్టర్స్ అందరికి కూడా ఇది ఒక మంచి సవాల్. అండ్ ఫైనలీ చివరిగా మనం ఇంకొక మాట కూడా చూద్దాం. అదేంటనంటే ఈ సంఘం అంటే దేవుడు మాట్లాడుతూ సంఘంలో ఉన్నటువంటి అందరికి విశ్వాసులందరికీ దేవుడు కొన్ని వరాలు ఇచ్చాడు. మనందరికి ఉంటుంది ఒక వరం. ఇప్పుడు ఇక్కడ బైబిల్ స్టడీలో పాల్గొన్న ప్రతి వ్యక్తికి ఒక వరం ఉంటుంది, దేవుడు ఇస్తాడు. ఆ వరం ఎందుకట? సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు వాడమన్నాడు దేవుడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు 4వ అధ్యాయం తీయండి ఒకసారి. 4వ అధ్యాయం 13వ వచనం. 4వ అధ్యాయం 13వ వచనం. 4th chapter 13th verse. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, విన్నారా? క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మం జరుగుటకు. ఈ 3 కారణాలు. ఆయన కొందరిని అపోస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, కొందరిని కాపరులుగా, కొందరిని ఉపదేశకులుగా, కొందరిని సండే స్కూల్ టీచర్స్గా, కొంతమందిని యూత్ లీడర్స్గా, కొంతమంది విమెన్స్ లీడర్స్గా, కొంతమంది అవుట్ రీచ్ మినిస్ట్రీ సెక్రటరీస్గా, కొంతమంది సంఘ నాయకులుగా, కొంతమంది ఇవాంజలిస్టులుగా దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడట. సో డిఫరెంట్ వరాలు ఇచ్చాడు దేవుడు. ఇవన్నీ ఎందుకంటే 3 కారణాల కొరకు అన్నాడు. 3 కారణాలు ఏంటంట? పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలా, క్రీస్తు శరీరం అంటే సంఘము క్షేమాభివృద్ధి నొందాలా, దేవుని యొక్క పరిచర్య ధర్మము జరగాలి. ఈ 3 కార్యాలు జరగడానికి దేవుడు మనకి అనేకమైనటువంటి వరములను దేవుడిస్తున్నట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. గమనించినారా? ఇది పౌలు గారు 3 సంవత్సరాలు ఎంతో కన్నీళ్లు గార్చి వీళ్ళకి అక్కడ వాక్యం చెప్పి, అసలు ఈయన వెళ్ళేటప్పుడు ఏడుస్తారు, వాళ్ళంతా బాగా ఏడుస్తారు. ఈయన్ని వెళ్ళనివ్వరు. ఓడరేవు వరకు వస్తారు సంఘస్థులంతా కూడా. వచ్చి ఆయన్ని సాగనంపుతారు. ఓడరేవు వరకు వచ్చి ఆయన్ని సాగనంపుతారు దేవుని బిడ్డలారా. అక్కడ చాలా ఎమోషనల్ సీన్ అనమాట అది. చాలా ఎమోషనల్ సీన్‌గా మనం అక్కడ చూడగలం దేవుని బిడ్డలారా. ఈయన వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు ఎంతగా ఫీల్ అయిపోయారో మనం చాలా బాగా అక్కడ మనం చూడొచ్చనమాట. చూడండి ఒకసారి మీరు అపోస్తల కార్యం 20వ అధ్యాయం తీయండి. అపోస్తల కార్యం 20వ అధ్యాయం తీయండి. యాక్ట్స్ 20లో 36వ వచనం. 36వ వచనం అంటే 20వ అధ్యాయం అంతా కూడా మీరు చూస్తే ఒక పెద్ద ప్రసంగమే చేస్తాడు వాళ్ళకి పెద్ద ప్రసంగం చేస్తాడు. చేసిన తర్వాత ఆ ప్రసంగం ఎక్కడి నుంచి మొదలవుద్ది? 18 నుండి మొదలవుద్ది. 18వ వచనం నుండి మొదలవుద్ది. ఇక చాలా విషయాలు మాట్లాడి చివరికొస్తున్నాడు ఇక. చివరికొచ్చి ఏమంటున్నాడంటే 36వ వచనం. అతడిలాగు చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను. వారందరూ చాలా ఏడ్చిరి. మీరిక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతన్ని సాగనంపిరి. చూసారా? వాట్ ఎన్ అటాచ్మెంట్, వాట్ ఎన్ ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ అటాచ్మెంట్ టు ద చర్చ్ ఇన్ ఎఫెసస్. ఈ ఎఫెసస్ సంఘంతో ఆయనకున్నటువంటి ఆ చక్కని బాంధవ్యం మీరు గమనించినారా? ఆత్మ సంబంధమైన బాంధవ్యం. వాడు ఓడరేవు వరకు సంఘస్థులందరూ వచ్చి ఆయన్ని సాగనంపినారు, ఏడ్చినారట. నేను మళ్ళీ చూస్తానో లేదో మిమ్మల్ని అని అన్నాడు ఆయన. అంటే చాలా పాపం వాళ్ళు దుఃఖించినారు బాగా. అంత అటాచ్మెంట్, అంతగా సంఘాన్ని సిద్ధపరిచి వెళ్ళాడు దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఈ సంఘం ఏం చేయాలి ఇప్పుడు? ఆయన చెప్పిన అంటే అక్కడ ఆయన అన్నాడు, దేవుని సంకల్పం అంతా మీకు బోధించాను కదా అని అన్నాడు కదా. దేవుని సంకల్పం అంతా మీకు తెలియకుండా నేను ఉండలేదు, అంత చెప్పేశాను. మీ విషయమై నేను చేయగడుకుంటున్నాను అన్నాడు. మీ విషయమై నేను చేతులు కడుకుంటున్నాను, మీ విషయమై నేను దోషిని గాను అని అన్నాడు. దేవుడు నన్ను లెక్కడగడు అని అన్నాడు. ఇవన్నీ మాట్లాడాడు. అయితే కొంతకాలం గడిచే లోపల
ఈ సంఘం ఏం చేస్తుందంటే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ దేవుని పట్ల వాళ్ళకున్న ప్రేమను కోల్పోయారు. మీరిప్పుడు ప్రకటన గ్రంథానికి రండి. రెవల్యూషన్. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. 2వ అధ్యాయం చూడండి. మొదటి వచనం. సెకండ్ చాప్టర్ ఫస్ట్ వర్స్. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము. సంఘపు దూత అంటే ఎవరంటే ఆ ప్రసంగికుడు అనమాట. పాస్టర్ గారని. సంఘపు దూత అంటే దేవదూత కాదు అక్కడ. సంఘం యొక్క పాస్టర్ గారు. అంటే వాళ్ళకి వాక్యం చెప్పే అతను అని అర్థం అనమాట. ఏమన్నాడు ఇక్కడ? ప్రభు మాట్లాడుతున్నాడు ఇప్పుడు. నీ కష్టమంతా, నీ క్రియలన్నీ, నీ సహనాన్ని నేను ఎరుగుదును. నువ్వు దుష్టుల్ని సహించట్లేదు. మరి అబద్ధ బోధకులను నువ్వు ఎదుర్కొంటున్నావు, గుర్తిస్తున్నావు. బానే ఉంది. అంతా బానే ఉంది గానీ, నీ మీద నేనొకటి తప్పొకటి మోపవలసి ఉన్నదన్నాడు. ఏటనంటే, నీవు మొదటి ప్రేమను కోల్పోయావు అనన్నాడు. పడిపోయావు. చూడండి దేవుని బిడ్డలారా, అంటే ఇక్కడ ఒక పాఠం ఏంటనంటే, మనము విశ్వాస జీవితంలో కొన్నిసార్లు ఏమైద్దంటే, ప్రారంభంలో ప్రభు కొరకు మనం ఏం చేసినా ప్రేమతో చేస్తామనమాట. గొప్ప ఆసక్తితో చేసేస్తాం ప్రారంభ దినాలు. బట్ క్రమక్రమేణా కాలం గడుస్తున్న కొలది ఏమవుద్దంటే ప్రేమ తగ్గుద్ది. కార్యాలు అలాగే ఉండిపోతాయన్నమాట. కార్యాలు జరుగుతాయి. మొక్కుబడిగా కార్యాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలని పెట్టేసుకుంటాం. యూత్ రిట్రీట్ జరగాలి చేసేస్తాం. చిల్డ్రన్స్ రిట్రీట్ జరగాల చేసేస్తాం. సంఘంలో మీటింగ్స్ జరగాల పెట్టేస్తాం. అంతే. అంటే కార్యక్రమాలు జరుగుతున్నాయి. క్రియలు నేను ఎరుగుదును. బానే ఉన్నావు. నువ్వు అన్నీ కరెక్ట్‌గా జరుగుతున్నాయి గానీ, ఇవన్నీ కూడా ప్రేమతో జరగట్లేదు. నా పట్ల నీకున్న ప్రేమ తగ్గిపోయిందన్నాడు. చల్లారిపోయిందన్నాడు. ఎంత భయంకర మాట ఇదండి. ప్రభు చెప్తున్న మాట ఇది. కొన్నిసార్లు మన సంఘాల్లో కూడా ఆ ప్రమాదం వచ్చే ఛాన్స్ ఉందండోయ్. క్రమక్రమేణా యాక్టివిటీస్ మాత్రం మిగిలిపోతాయి గానీ, ప్రేమ పోద్దనమాట. క్రియలు ఉండిపోతాయి అలాగే. దేవుని కొరకు ఎన్నో పనులు చేస్తాం మనం. కానీ ప్రేమతో చెయ్యం. మొక్కుబడిగా చేస్తాం. ఆచారంగా చేస్తాం. ఆ ప్రమాదం ఉండే ఛాన్స్ ఉందని ఇక్కడ దీని ద్వారా మనకు అర్థమవుతోంది. కనుక ఇక్కడ గొప్ప హెచ్చరిక ఏంటంట చూడండి. 2వ అధ్యాయం 4, 5 వచనాలు. మొదట నీకుండిన ప్రేమను వదిలితివి. నేను నీ మీద తప్పొకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో నుంచి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. లేని ఎడల నీ యొద్ద నుండి వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును అన్నాడు. చూసారా? దీపస్తంభం అంటే ఏంటి? నీ దీపస్తంభమును తీసేస్తానంటే అర్థం ఏంటంటే సంఘమే. దీపస్తంభం అంటే సంఘం. సంఘాన్ని తీసి పడేస్తానండి. ఎఫెసీ సంఘం ఉండకుండా పోద్దన్నాడు. ఆ మొదటి క్రియలు చేయి, మళ్ళీ మారుమనసు పొందు, ప్రభు దగ్గర రా అని మాట్లాడు. అసలు వాట్ ఏ హెచ్చరిక అండి అసలు. అది ఎంత గొప్ప వార్నింగ్ అక్కడ మరి ప్రభు ఇస్తున్నాడు ఈ సంఘానికి. గమనించినారా దేవుని బిడ్డలారా? కనుక ఎఫెసీ సంఘం ఈ రీతిగా ఎంతో చక్కని పరిచర్య జరిగి, ఎంతో అభివృద్ధిని సాధించి, ఎన్నో విషయాలు నేర్చుకొని, తుదకు ఒట్టి క్రియల్లో పడిపోయారు గానీ, ప్రేమను కోల్పోయినటువంటి సంఘంగా కనపడతా ఉంది. మరి మనం ఎలాగున్నాం ఈ రోజున? మన సంఘాలు ఎలాగున్నాయి? మన సంఘాల్లో కూడా క్రియలే ఉన్నాయి గానీ, ప్రేమ లేదా? అది కూడా ఆలోచించుకోవాలి. కనుక పౌలు గారు చాలా బ్యూటిఫుల్‌గా ఈ పత్రిక రాశాడు. మరి దీంట్లో ఉన్న సత్యాలను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. అనేకమైనటువంటి విషయాలు నేర్చుకోవడానికి ప్రభు చూపిన కృపను బట్టి వందనాలు. ఇంకా మనం కూడా వ్యక్తిగతంగా ప్రభులో ఎదుగుతూ, బలపడుతూ, ఆయనకి సాక్షులుగా జీవించినట్లుగా పరిశుద్ధాత్ముడు మనందరికీ సహాయపడునుగాక. ఆమేన్. థాంక్ యూ.